ఇది మరొకటి. ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100, ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది, జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ఇంకొక విషయం. ఇది ఆర్బీఐది, ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదు, ఇది ఆర్బీఐది. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే 84% సొంత ఆదాయ వనరులతో, కేంద్రం మీద ఆధారపడకుండా, ఇతరుల ముందు చేయి జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నెంబర్ 1గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ. ఇది మా కవిత్వం కాదు. 84%, 88%తో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ SOTR, ఇది నెంబర్ 1 అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక. అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది. ఏమంటారు ఇందులో? భారతదేశంలో మన స్థానం ఏంటిది GSDPలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే, ఈ నివేదికలో ఏం చెప్పారంటే, కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5 లక్షల కోట్లు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క GSDP 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లుమని కొడుతూ నివేదిక ఇచ్చింది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. ఇలా చూడండి మీరు, మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఈ 6 తర్వాత తెలంగాణ. అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు GSDP పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా.